మనిషి విలువ. అను ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక సాధారణ ఇంటి అమ్మాయి. తాను డిగ్రీ వరకు చదివి ఇక పై చదువులు చదివే స్తోమత లేక, పట్నానికి వెళ్ళి జాబ్ చేసే అనుభవం లేక ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుంటుంది. అజయ్ అదే గ్రామానికి చెందిన విజయవంతమైన కెరియర్ ఉన్న ఒక సాధారణ వ్యక్తి. అజయ్ ఉన్నతంగా స్థిరపడిన కారణంగా ఊళ్ళో ఉన్న చాలామంది అమ్మాయిలు అతని ఇష్టపడేవారు. అజయ్ అవేమి పట్టించుకునేవాడు కాదు. అనుకి కూడా అజయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒకరోజు అను తన మనసులో మాటని అజయ్కి చెప్పింది. అను చాలా అందమైన అమ్మాయి, పైగా తన యొక్క అమాయకత్వంతో అందరినీ ఇటే కట్టిపడేస్తుంది. అజయ్కి కూడా అను నచ్చడంతో అను ప్రేమని అంగీకరిస్తాడు. అను అజయ్ పైన చూపించే ప్రేమ మరియు అజయ్ అనుపై చూపించే అభిమానం వెలకట్టలేనిదిగా ఉండేది. అను డిగ్రీ వరకు చదువుకున్నది కాబట్టి పెళ్లికి ముందే అనుని మంచి స్థాయిలో ఉండేలా చేయాలని అజయ్ ఆలోచించాడు. ఎందుకంటే రేపటి రోజు నేను ఉన్నా లేకున్నా తన కాళ్ళపై తాను నిలబడి ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది అతని కోరిక. ఆ రోజు నుండి అనుకి వెన్నంటే ఉండి తన ప్రతి అడుగులో తోడునున్నాడు. తన పై చదువులకి సహకరించాడు. తాను చెయ్యాలనుకున్న బిజినెస్ సలహాలకు సరే అన్నాడు. తగిన పెట్టుబడి పెట్టి ఆమెని ముందుకు నడిపించాడు. తాను వేసే ప్రతి అడుగుని 10 రకాలుగా ఆలోచించి ఏది తప్పో ఏది సరైనదో అన్ని సలహాలు ఇచ్చేవాడు. ఎందుకంటే అజయ్ వాటన్నిటినీ దాటుకొని వచ్చినవాడు. తనకు కాబోయే భార్య అలాంటి ఇబ్బంది ఎప్పుడు పడకూడదని చాలా జాగ్రత్తగా పడేవాడు. కొన్ని రోజులలోనే అను ఉన్నత స్థాయికి చేరుకుంది. అజయ్ ఆమె ప్రతి అడుగులో తోడుంటూ ఆమెని ఉద్యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేలా చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైనా అను సరైన నిర్ణయం తీసుకోపోతే అజయ్ కొంచెం కఠినంగా వ్యవహరించి తనను సరైన మార్గంలో నడిపించేవాడు. అను తన మార్గంలో ఆమె ఎంతో మందిని చూసింది. చాలామంది ఆమె అందాన్ని, తెలివిని చూసి ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అను బిజినెస్లో తానే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. ఇక అజయ్ ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అజయ్ ఇచ్చే సలహాలను ఆమె పాటించడం మానేసింది. అజయ్ అనుకి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అజయ్ని తిట్టేది. నీ సలహా నాకేం అక్కర్లేదు, నేను సొంతంగా ఆలోచించగలను. నీ బోడి సలహాలను ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. అయినా అసలు నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపో, అప్పుడే నేను సంతోషంగా ఉంటానని అంది. ఆ మాటలకు అజయ్ మనసు విరిగిపోయింది. అజయ్ చాలా బాధపడ్డాడు. అజయ్ అనుతో, నేను నిన్ను ఒక సాధారణ అమ్మాయిగానే ఇష్టపడ్డాను, కానీ నాకు నిన్నొక ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో నువ్వులా బతకాలని చెయ్యాలనుకున్నాను. మొదట్లో నేనిచ్చే సలహాలు అన్నీ తీసుకున్నావు, మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చావు. నేను ఎప్పుడైనా కఠినంగా వ్యవహరించినా అది నీ మంచి కోసమే, కానీ ఇప్పుడు నీకు నా మాటలే నీకు చేదయ్యాయి. నేను ప్రేమించినాను ఇది కాదు, ఇక నేను నీ జీవితంలోకి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అను అజయ్ మాటలని పట్టించుకోలేదు. నువ్వు కాకపోతే నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు అని అనుకొని మనసులో నవ్వుకుంది. కొన్ని రోజులకి అను తన ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టి మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. తన సొంత ఆలోచనతోనే అన్ని పనులు చేసుకుంటూ వచ్చింది. సడన్గా ఒకరోజు గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు రావడం, త్వరగా ఆ బిజినెస్ని క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. అది విన్నాను ఒకసారిగా కుప్పకూలిపోయింది. ఎంతమందిని సహాయం కోరినా ఎవరూ తనకు అండగా నిలబడలేరు. ఒకప్పుడు తన తెలివిని మెచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మాకేం తెలియదు అన్నట్లు వెళ్ళిపోయారు. ఆ క్షణం ఆమె మదిలో మెదిలిన వ్యక్తి అజయ్. అసలు అజయ్ నా పక్కన ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ప్రతి పనిలో మంచేదో చెడేదో చెప్తూ ఇంతవరకు నన్ను తప్పటడుగులు వేయకుండా చేశాడు. అతను నేనెప్పుడూ ఉన్నత స్థాయిలో సంతోషంగా ఉండాలనే చూడాలనుకున్నాడు. నేనే నా అతి మూర్ఖత్వంతో అజయ్ని దూరం చేసుకున్నానని బాధపడింది. వెంటనే వెళ్ళి అజయ్ని కలవాలనుకుంది. తన తప్పుని మన్నించమని మరియు తనని పెళ్లి చేసుకోవాలనుకుందని చెప్పాలనుకుంది. కానీ అప్పటికే అజయ్ తనకంటే ప్రాణమించే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. ఇది తెలిసిన అను చేసేది ఏమీ లేక తన జీవితంలో అతి విలువైన వ్యక్తిని కోల్పోయానని అర్థం చేసుకొని బాధతప్త హృదయంతో వెనుతిరిగింది. నీతి: మీకోసం శ్రద్ధ వహించే వారు మాత్రమే మీకు మార్గనిర్దేశం చేయడం ద్వారా లేదా అప్పుడప్పుడు కఠినంగా ఉండడం ద్వారా మీకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీ గతం మరియు మీ జీవితంలో భాగమైన వ్యక్తి గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉండకపోతే ఈరోజు మీరు ఎక్కడ ఉండేవారు? అహం మరియు కోపాన్ని వదిలేయండి. ఎందుకంటే చివరికి మన జీవితంలో అత్యంత విలువైన భాగం ఆ వ్యక్తే కావచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.